మనం రేవంత్ రెడ్డిని అడగటానికి వచ్చాం, గుర్తు చేయడానికి వచ్చాం, హెచ్చరించడానికి వచ్చాం. నువ్వేం చెప్పావు డిసెంబర్లో మన జరిగినటువంటి ఎన్నికల్లో? నువ్వేం చెప్పావు? అందుకనే ఇవాళ అంత ముందున్నటువంటి 10 సంవత్సరాలు ఈ తెలంగాణ సమాజం అనుభవించినటువంటి అన్ని రకాల పీడనలు, దోపిడీలు, నిర్లక్ష్యాలన్నింటినీ కూడా నువ్వు అట్లా కాదు, మేము వస్తే మార్పు తెస్తాం, మేము వస్తే ఇవన్నీ అమలు చేస్తాం అని చెప్పి ఆశ పెట్టావు. కాబట్టి మేము మరి వాళ్ళని తొలగించాం. ఇక్కడ మన పార్టీ సిపిఐఎంఎల్ మాస్టర్లను కూడా మన రాష్ట్రంలో ఇంత ముందు ప్రొఫెసర్ గారు చెప్పినప్పుడు తెలంగాణ సమాజం, పౌర సమాజం అంతా కోరుకున్నట్లుగానే మన పార్టీ కూడా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవాలి, అట్లే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఓడిపోవాలి, అలాగే బీజేపీ బీఆర్ఎస్ కూడా వాళ్ళు తోడు దొంగలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓడిపోవాలని చెప్పేసి మనం భావించాం. అందుకనే మనం కూడా అట్లా ఎవరో గెలిపించాలనే చెప్పపోయినప్పటికీ కూడా చెప్పకుండానే వీళ్ళు ఓడిపోవాలి, వీళ్ళకి వ్యతిరేకంగా పోటీ చేసిన వాళ్ళు గెలవాలని చెప్పేసి తెలంగాణ సమాజంలో మనం కూడా పనిగట్టుకొని ప్రచారం చేశాం. మరి చేస్తే ఇప్పటికీ 100 రోజుల్లో పూర్తి చేస్తాం మేము అని చెప్పిన వాళ్ళు ఇవాళ 245 రోజులు అవుతా కూడా మీనమేషాలు లెక్కిస్తూ, కమిటీలు వేస్తూ, కాలయాపన చేస్తూ ఈ రకంగా గడపడం అంటే ఇంకో పక్క ఎక్కడో అమెరికాలు తర్వాత అంతా పోయి మరి మేమంతా కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలని మీరు ఇక్కడ పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళకి అన్ని ఎర్రతి వార్చీలు పరిచి పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆయన చెప్పిన వాగ్దానాలు ఏవైతున్నాయో వాటిని అమలు చేయట్లేదు. అందుకనే దాన్ని గుర్తు చేయడానికి వచ్చాం, హెచ్చరించడానికి వచ్చాం. గతంలోనే మరి 10 సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఈ పునరావృతం కాకోకుండా అట్లా ప్రజల్ని మళ్ళీ గాలి కొదిలేయకోకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం.